నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా నగరిపట్నంతో పాటు పుత్తూరు, నింద్ర మరియు విజయపురం, పడమాలపేట మండలాలలో ఎన్టీఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు ఎమ్మెల్యే గాలి భానుప్రసాద్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహానీయుడు ఎన్టీఆర్ అని, ఆయన వేసిన పునాదులపైనే నేడు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పదంలో నడుస్తున్నాయని ఎమ్మెల్యే కొనియాడారు. వర్ధంతిని పురస్కరించుకుని నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పేద ప్రజలకు భోజన వసతి కల్పించడం ద్వారా ఎన్టీఆర్ ఆశయాలను స్మరించుకున్నారు. ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకొని ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆయన చేసిన సేవలు కానీ, ఆయన నడిచిన మార్గం కానీ ఇవాళ నిజంగా చెప్పాలంటే ఒక మార్గదీయం. మన ఆంధ్రప్రదేశ్ కి ఒక దిక్సూచిగా నిలిచాడు. ఆ రోజు ఆంధ్రుల మనోగతాన్ని తెలుసుకొని ఆంధ్రుల అంటే తెలుగుతనాన్ని కూడా రేపించేలాగా ఎనలేని విధంగా అధికారం పెట్టిన 9 నెలలకి అధికారం తీసుకొచ్చి, పార్టీ పెట్టిన 9 నెలలకి అధికారం తీసుకొచ్చి ఎక్కడలేని చరిత్ర సృష్టించాడు. ఇవాళ కూడు గూడు నీడ కింద నిజంగా చెప్పాలంటే అణగారిన వర్గాలకి చేయూతనిస్తూ ఆ రోజు ప్రతి ఒక్కరికి తిండి కట్టుకోవడానికి బట్ట, అలాగే ఉండడానికి గూడు కింద ఎక్కడ భారతదేశంలో ఎప్పుడూ లేని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ పేదవాడికి నేను ఉన్నాను, వాడికి బాధ్యతగా ఉన్నాను, వాడికి అన్నింటిలో కూడా అన్ని రంగాల్లో కూడా అటు విద్య చూసినా, ఆరోగ్యం చూసినా, ఉపాధి చూసినా అన్నింటిలో కూడా వాళ్ళకి పెద్దపీట వేస్తూ వాళ్ళంతా కూడా పైకి రావాలి, వాళ్ళంతా కూడా సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి కావాలని చెప్పే ఉద్దేశంతో అదే విధంగా బీసీ రిజర్వేషన్ కానీ, మహిళలకి సమాన హక్కు కానీ ఇవన్నీ తీసుకొచ్చి విప్లవాత్మక చర్య తీసుకొచ్చాడు. ఇవాళ ఆయన నడిచిన మార్గంలో భారతదేశంగా నడుస్తా ఉంది. ఆయన ఒక స్టేట్ లో చేసిన పని ఇవాళ యావత్ భారతదేశం కూడా అవలంబిస్తుందంటే ఆయనకున్న ముందు చూపు కానీ, ఆయనకున్న విధానం కానీ, ఆయనకున్న పాలసీలు కానీ చెప్పాల్సిన అవసరం లే. ఇవాళ అలాంటి చిరస్థాయిని మనం ఇవాళ మరొకసారి గుర్తుంచుకొని ఆయన నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకొని ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటాం.